టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, ఉప్పు ఈ 4 మంచి స్నేహితులు కలిసిమెలిసి ఉండేవి. అవన్నీ ఒకరోజు తోటకు వెళ్ళి చాలా సమయం ఆడుకున్నాయి. బాగా ఆడుకోవడం వలన తోటలోని కొలనులో వాటికి స్నానం చేయాలనిపించింది. వెంటనే అన్నీ కొలనులోకి దూకి సంతోషంగా ఈత కొట్టసాగాయి. కాసేపటికి ఉప్పు నీటిలో కరిగిపోయింది. తమ మిత్రుడిని కోల్పోయినందుకు టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ విపరీతం బాధతో రోడ్డుమీద ఏడ్చాయి. అంతలో ఒక బండి టమోటా మీదుగా వెళ్ళింది. దాంతో టమోటా చితికిపోయింది. అది చూసి పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ అయ్యో ఇంకో మిత్రుణ్ణి కూడా కోల్పోయాముగదా అని మళ్ళీ బిగ్గరగా ఏడ్చాయి. ఇంకొంత దూరం వెళ్లేసరికి ఒక తాగుబోతు ఎదురయ్యాడు. పీకలదాకా సారా తాగిన అతనికి మిరపకాయలు తినాలనిపించింది. వెంటనే మిరపకాయను పట్టుకుని నమిలి కొరికేశాడు. దాంతో ఉల్లిపాయ తన స్నేహితులను తలుచుకుని చాలా ఏడ్చింది. ఉప్పు కోసం నేను టమాటా పచ్చిమిరపకాయి ఏడ్చాం. టమాటా కోసం నేను పచ్చిమిరపకాయి ఏడ్చాం. మిరపకాయ కోసం నేనేడుస్తున్నా మరి నాకోసం ఎవరేడుస్తారు అని ఉల్లిపాయ బోరున ఏడ్చింది. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. బాధపడకు ఉల్లిపాయ, నిన్ను ఎవరైతే కోస్తారో వారే నీకోసం ఏడుస్తారు అని చెప్పింది.